మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. పిన్ని 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 త్వరగా రా పిన్ని పిన్ని వంశీ స్వీటీ వంశీ వంశీ పిన్ని చూడు వంశీ అయ్యో వంశీ వంశీ స్వీటీ ఏమైంది? వంశీ ఇందాక నుంచి వామిటింగ్ చేసుకుంటున్నాడు బాబాయ్. నాన్న వంశీ ఇప్పుడు ఎలా ఉంది? స్టమక్ పెయిన్ గా ఉంది పిన్ని. ముందు కొంచెం వాటర్ తాగు. లే వద్దు పిన్ని. కొంచెం తాగు నాన్న, కొంచెం. కొంచెం తాగు. నోరు చేదుగా ఉంటుంది. కొంచెం తాగు. కొంచెం. వంశీ 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 అయ్యో వంశీ ఏంటి ఇన్నిసార్లు వామిటింగ్ చేసుకుంటున్నాడు? అసలు ఏమైంది? ఎందుకు వామిటింగ్ చేసుకుంటున్నాడు? తెలీదు బాబాయ్, ఇందాక కూడా 2-3 టైమ్స్ వామిటింగ్ చేసుకున్నాడు. అయితే అన్నిసార్లు ఎందుకు వామిటింగ్ చేసుకుంటున్నాడు? పద నాన్న. నెమ్మదిగా. వంశీ ఇన్నిసార్లు వామిటింగ్ చేసుకున్నాడేంటి? అదే నాకు అర్థం కావట్లేదు. ఏదైనా ఆయిల్ ఫుడ్ తిన్నాడా? ఆయిల్ ఫుడ్ తిన్నా గానీ ఇన్నిసార్లు వామిటింగ్ చేసుకోడు కదా. ఫుడ్ ప్రాబ్లం ఏం కాదు. ఇందాక నార్మల్గానే భోంచేశాడు, తర్వాత ఆ సిరప్ వేసుకున్నాడు. ఏం కాదు నాన్న. ఏది? ఇదేనా? ఇదే. హే, ఇదేంటి ఎక్స్పైర్ అయిన సిరప్ తీసుకున్నావు? వాట్? ఎక్స్పైర్ అయిందా? హే, తీసుకునేటప్పుడు చెక్ చేసుకోవాలి కదా. డిశ్చార్జ్ టైంలో హడావిడిలో ఉండి నేను చూడలేదు. దీనివల్లే వామిటింగ్స్ అయి ఉంటాయి. అయినా హాస్పిటల్ వాళ్ళు అలా ఎలా చేస్తారు? ఏదైనా సీరియస్ ఇష్యూ అయితే మనుషుల ప్రాణాలతో చెలగాటమాడతారా? నేను వాళ్ళని వదిలిపెట్టను. ఝాన్సీ, కూల్గా ఉండండి. ముందు వంశీ పరిస్థితి చూడండి. నేను గ్లూకోజ్ వాటర్ కానీ లెమన్ వాటర్ కానీ ఏదైనా తీసుకొని వస్తాను. తను కొంచెం నార్మల్ అవుతాడు. వంశీ నీకేం కాదు, తగ్గిపోతుంది. బాబాయ్ గ్లూకోజ్ వాటర్ తీసుకొస్తారు. ఆ తాగగానే నీకు కొంచెం ఎనర్జీ వస్తుంది, సరేనా? ఏం కాదు. జరుగు. లేనన్నా, తాగు. నాకు తాగాలనిపించడం లేదు. అలా అనకూడదు నాన్న, తాగు. ఇక చాలు. వంశీ, సరే ఓకే. ఇప్పుడు ఎలా ఉంది? ఆర్ యు ఓకే? ఓకే. సరే సరే, కాసేపు నువ్వు రెస్ట్ తీసుకో, పడుకో.
గౌతమ్ గారు, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. ఝాన్సీ గారు ప్లీజ్ దీన్ని ఇంతటితో వదిలేసేయండి. ఏంటండి వదిలేసేది? చిన్న చిన్న విషయాలకెందుకు మీరంత సీరియస్ అవుతారు? చిన్న చిన్న విషయం అంటున్నారేంటండి? వంశీకి ఏదన్నా జరగరాంది జరిగితే? అసలు వాళ్ళు అంత సింపుల్ గా ఎక్స్పైర్ అయిన మెడిసిన్ ఎలా ఇస్తారు? ఎందుకంత అజాగ్రత్తగా ఉన్నారు? ఝాన్సీ గారు మీరిలా ప్రతి దానికి ఫైట్ చేస్తానంటే ఎలా? ప్రతి దానికి కాదండి, అన్యాయం జరిగినప్పుడే ఫైట్ చేస్తాను. నేను జరిగింది సమర్థించట్లేదు, కానీ మీరు ఆవేశంలో వెళ్ళి గొడవ పెట్టుకోవద్దు అని అంటున్నా. నేనిప్పుడు వెళ్ళి మాట్లాడకపోతే ఇప్పుడు మనకిచ్చినట్టే ఇంకా ఎంతో మందికి ఎక్స్పైరీ అయిపోయిన మెడిసిన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళకి సీరియస్ గా వార్నింగ్ ఇవ్వాలి. ఇంతకు ముందు కూడా ఎంతమందికి ఇచ్చారో, తీసుకున్న వాళ్ళందరూ కూడా ఎలా రియాక్ట్ అవుతున్నారో నేను వెళ్ళి తీరాల్సిందే. హెల్త్ బాగుండాలని మెడిసిన్స్ తీసుకుంటారు, కానీ ఇలా ప్రాణాల మీదకి వస్తే ఊరుకుంటావా ఏంటి? హే, ఝాన్సీ ఇప్పుడు ఎలా ఉంది? ఓకేనా? సరే, ఇప్పుడు నాకు తగ్గిపోయింది. నైస్. నువ్వు పడుకో. మృణాలిని, ఝాన్సీకి తెలిసిపోయింది ఆ మెడిసిన్ ఎక్స్పైర్ అయిందని. హాస్పిటల్కి గొడవ చేయడానికని వెళ్తుంది. ఒకవేళ ఆ మెడిసిన్స్ ఇచ్చినతను నోరు తెరిచి నిజం చెప్పేస్తే, నీ గురించి ఝాన్సీకి తెలిస్తే? స్విచ్ ఆఫా? నాన్న శర్వా, రే శర్వా, చూడండి, మీరేం కంగారు పడకండి, అంతా నేను చూసుకుంటాను. అయ్యా, నేను మళ్ళీ చేస్తాను. మళ్ళీ వచ్చావేంటమ్మా? అయ్యా, నేను పెట్టిన కేసు గురించి ఒకసారి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి కనుక్కుంటారా? ఏమ్మా, మాకింకేం పని లేదనుకుంటున్నావా? అయ్యా అయ్యా, ఈ ఒక్క సాయం చేయండి అయ్యా. హలో సార్, సర్వే అనే బాబు యాక్సిడెంట్ కేసు గురించి కనుక్కుందామని ఫోన్ చేశాను సార్. ఓకే సార్, అలాగే సార్. ఓకే సార్, ఉంటాను సార్. ఏమ్మా, ఆ కేసు క్లోజ్ అయిపోయిందంట కదా? క్లోజ్ అవ్వడం ఏంటి? కేసు విత్డ్రా చేసుకోమని నువ్వే సంతకం చేసావంట కదా? నేనా? నేను పెట్టలేదయ్యా. నువ్వు పెట్టకుండా ఎలా చెప్తారమ్మా? లేదయ్యా, నేను పెట్టలేదయ్యా. ఇంకే లాయర్ ఈ కేసు తీసుకోడు గానీ ముందు మీరు హాస్పిటల్ నుంచి వెళ్ళిపోండి. అలా అనకండి అయ్యా, నా కొడుకు చావు బతుకులో ఉన్నాడు. చావు బతుకుల్లో ఉంటే ఏం చేయమంటావమ్మా? మాకైతే ఆపరేషన్ చేయడానికి కుదరదు. ఆపరేషన్కి డబ్బులు ఇవ్వడానికి నీ దగ్గర డబ్బు లేదు. నన్నేం చేయమంటావు? డబ్బులు కడితేనే ఇక్కడ ఆపరేషన్ చేస్తారా, అంతే. అయ్యా అయ్యా, వెళ్తావా లేదా? నువ్వు ఇక్కడ ఎంత టైం నీ బిడ్డను ఉంచితే అంత టైం నీ బిడ్డ ఆయుష్ తీసినట్టు అవుతుంది. ముందు ఇక్కడి నుంచి వెళ్ళమ్మా. హలో మేడం, చెప్పండి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి.
ఆ ఛాన్స్కి మీరు ఎక్స్పైరీ అయిపోయిన మెడిసిన్ ఇచ్చారని తెలిసిపోయింది. తానిప్పుడు అక్కడికే వస్తుంది. ఓకే మేడం, ఏదో పొరపాటు జరిగిపోయింది, బై మిస్టేక్ ఇచ్చామని చెప్తాను మేడం. అలా చెప్తే తను ఊరుకోదు. తను కూడా లాయరే, కేసు వేస్తుంది. ఆ, మరి ఇప్పుడు ఏం చేయమంటారు మేడం? మీరు తన్ని కలవకండి, అసలు తనకి కనిపించకండి. కనిపించారంటే ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగి మొత్తం బయటకు లాగుతుంది, అందరినీ ఇరికిస్తుంది. ఓకే, అర్జెంటుగా షాప్ నుంచి బయటకు వెళ్ళిపోండి. సరే మేడం. మ్. సీను, నా గురించి ఎవరైనా వచ్చి అడిగితే ఈరోజు లీవ్లో ఉన్నానని చెప్పు. ఓకే సార్. ఏంటి పేషెంట్ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారా? ఏమైంది మేడం? మీ ఫార్మసీలో ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్స్ ఇచ్చారు. ఇది నేను ఇవ్వలేదు మేడం. మీరు కాకుండా ఇంకొక పర్సన్ ఉండాలి కదా, ఎక్కడున్నారు? అది అతను ఈ రోజు లీవ్లో ఉన్నాడు మేడం. ఏంటి డ్రామాలు ఆడుతున్నారా? సీను బయట ఎవరో పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటున్నారంట. అవునా? ఏంటమ్మా, ఏం చేస్తున్నావు? నా దగ్గరికి రావద్దు, వచ్చారంటే కాల్చుకొని చచ్చిపోతాను. ఏం చేస్తున్నావమ్మా? ఏం కావాలి నీకు? న్యాయం కావాలి. నా కొడుకు ప్రాణం కావాలి. యాక్సిడెంట్ అయిన నా కొడుక్కి న్యాయం జరుగుతుందనుకున్నాను, కానీ జరగలేదు. ఈ దేశంలో పేదవాడికి న్యాయం అనేది జరగదని నాకు అర్థమైంది. కనీసం నా చావైనా నా బిడ్డకి న్యాయం జరిగేలా చెయ్యాలి. నా బిడ్డ ప్రాణాల్ని నిలబెట్టాలి. అందుకే నా ప్రాణం తీసుకుంటున్నాను. వద్దమ్మా, అలా చేయొద్దు. లేదు, నేను చేస్తాను. అమ్మా అమ్మ ప్లీజ్ అమ్మా, అమ్మ ఫస్ట్ అగ్గిపెట్టి పడేయండి. లేదు, నేను పడేయను. అందరూ కలిసి నా బిడ్డకు అన్యాయం చేశారు. అమ్మా నేను మీకు న్యాయం జరిగేలా చేస్తాను, ముందు అగ్గిపెట్టి పడేయండి అమ్మా. లేదు, నేను పడేయను. ఏంటమ్మా ఇది? ఏంటి పిచ్చి పని? మరింక నన్నేం చేయమంటావమ్మా? నాకు వేరే దారి కనిపించడం లేదు. అసలు ఎందుకు చావాలనుకుంటున్నారు? ఏం జరిగింది? నా బిడ్డకి అన్యాయం జరిగిందమ్మా. కేసు విత్డ్రా చేసుకోమని నువ్వే సంతకం చేసావంట కదా. మాకైతే ఆపరేషన్ చేయడానికి కుదరదు. ఆపరేషన్కి డబ్బులు ఇవ్వడానికి నీ దగ్గర డబ్బు లేదు. నన్నేం చేయమంటావు? డబ్బులు కడితేనే ఇక్కడ ఆపరేషన్ చేస్తారా, అంతే. నేను పెట్టిన కేసు వాపసు తీసుకున్నట్టుగా నాకు తెలియకుండానే నా చేత సంతకం చేయించుకున్నారమ్మా. వీళ్ళేమో డబ్బు కడితేనే ఆపరేషన్ చేస్తామంటున్నారు. సరే అన్యాయం జరిగింది, కానీ నువ్వు చేస్తే న్యాయం దక్కుతుందా? నీ ప్రాణం తీసుకుంటే నీ కొడుకు ప్రాణం నిలబడుతుందా? బ్రతికుండి బిడ్డను చంపుకునే కంటే నేను చనిపోయి నా బిడ్డను కాపాడుకోవడం అది మంచిదనిపించింది. మీకొచ్చిన పిచ్చి ఆలోచన, అంతే. అమ్మా ముందు మీరు కిందకి దిగండి, రండి కిందకి దిగండి, దిగండి. దిగమ్మా. సెక్యూరిటీ జాగ్రత్త, దిగు. దిగండి, జాగ్రత్తగా దిగండి. అమ్మా ఊరుకోండమ్మా, ఊరుకోండి. మీరు చేస్తే ఒక 2-3 రోజులు న్యూస్ లో వేస్తారు. ఆ తర్వాత అందరూ మిమ్మల్ని మీ కొడుకుని మర్చిపోతారమ్మా. మరుసటి రోజు ఇంకో కొత్త న్యూస్ వస్తుంది, అంతే. నాకింకా ఏం చేయాలో అర్థం కావడం లేదమ్మా. ఎంతో జీవితం చూడాల్సిన నా బిడ్డ
ఇలా చావు బతుకుల మధ్య కొట్టమిట్టాడుతున్నాడు. బాగా చదువుకోవాలనుకున్నాడు. మంచి ఉద్యోగం చేసి నిన్ను బాగా చూసుకుంటానమ్మా అనేవాడు. కానీ ఇప్పుడు ఇలా అమ్మా, మీ బిడ్డ మిమ్మల్ని బాగా చూసుకోవాలనుకున్నాడు, కానీ మీరు తనని ఇలా వదిలి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? ఆల్రెడీ తనకి ఎవ్వరూ లేరు. తల్లివి నువ్వు కూడా లేకపోతే తన జీవితం ఏమైపోతుంది? అమ్మ నాన్న లేని జీవితం ఎంత నరకంగా ఉంటుందో నాకు తెలుసు. మీ కొడుకు మంచి ఉద్యోగం చెయ్యాలని కలలు కంటున్నారు కదా, అంటే వాడికి సపోర్ట్గా ఉండాలి కదా. ఒక తల్లంటే ప్రాణాలు అడ్డేసైనా కొడుక్కి తోడుగా ఉండాలి. ఇలా ప్రాణాలు తీసుకోకూడదమ్మా. నేను చచ్చిపోతే నా బిడ్డ గురించి తెలిసి ఎవరో ఒకరు ఖచ్చితంగా సాయం చేస్తారనుకున్నాను. ప్రాణం పోతే తప్ప మా వంక ఎవ్వరు చూడరు. ప్రాణం పోయినా గాని ఎవ్వరూ చూడరు. మనమే చూసేలా చెయ్యాలి. నీ బిడ్డకి న్యాయం జరుగుతుంది. కేస్ క్లోజ్ అయ్యుండొచ్చు, కానీ కొత్త లాయర్ టేకప్ చేస్తారు. అది ఎవరో కాదు, నేనే. నీ కొడుక్కి ఈ పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తాను. ఇదే నా హామీ. ఆ అబ్బాయికి ఆపరేషన్ స్టార్ట్ చేయండి. హాస్పిటల్ ఖర్చులన్నీ మీకు అందేలా నేను చేస్తాను. మేడం, అది చెప్పాను కదా. సరే మేడం, పదండి. అమ్మా, మీరు ధైర్యంగా ఉండండి. అంతా మంచి జరుగుతుంది. అయ్యో అమ్మా, వద్దు. పిన్ని, ఈరోజు మా స్కూల్లో గ్రాండ్ పేరెంట్స్ డే చేస్తున్నారు. అవునా? అవును పిన్ని, అందులో అందరూ పార్టిసిపేట్ చేయాలి. ప్రతి ఒక్కరి నాన్నమ్మ తాతయ్యలు లంచ్ టైంకి స్కూల్కి రావాలి. అవును, వాళ్ళని ఫ్రెండ్స్ కూడా పరిచయం చేయాలి. అంతేకాకుండా వాళ్ళు మా కోసం ఏదైనా స్పెషల్ ఫుడ్ తీసుకురావాలని మిస్ చెప్పారు. పిన్ని, నా ఫ్రెండ్ చింటూ, నిషా అందరూ వాళ్ళ నానమ్మ తాతయ్యల్ని స్కూల్కి తీసుకొస్తామని చెప్పారు. మేము కూడా మా నాన్నమ్మని స్కూల్కి తీసుకెళ్తాం పిన్ని. నేను మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పాను, నేను మా నాన్నమ్మని తీసుకొస్తానని. అవునా? అవును పిన్ని, నువ్వు నాన్నమ్మని స్కూల్కి రమ్మని చెప్తావా ప్లీజ్? ప్లీజ్ పిన్ని, నానమ్మ రాకపోతే బాగోదు. కానీ వాళ్ళు రారు నాన్న. ఆహా, అదంతా నాకు తెలీదు. నానమ్మ స్కూల్కి రావాలి అంతే. సరే, నేను మీ టీచర్కి ఫోన్ చేసి చెప్తాను మీరు పార్టిసిపేట్ చేయట్లేదు అని. ఎందుకు అలా చెప్తావు? మేము పార్టిసిపేట్ చేస్తాం. మా నాన్నమ్మ స్కూల్కి రావాలి. నువ్వే చెప్పావు కదా మాకు నాన్నమ్మ తాతయ్య అందరూ మనవాళ్ళే అని. ఇప్పటికీ మా ఫ్రెండ్స్ అందరూ మీ మమ్మీ డాడీ లేరు కదా అంటున్నారు. ఇప్పుడు నాన్నమ్మ కూడా రాకపోతే మాకు గ్రాండ్ పేరెంట్స్ కూడా లేరనుకుంటారు. ప్లీజ్ వంశీ, నేను చెప్పేది విను. నేను పిలిచినా వాళ్ళు రారు నాన్న. నానమ్మ రాకపోతే నేను స్కూల్కే వెళ్ళను పిన్ని. అలా అనద్దు వంశీ. నానమ్మ రాకపోతే నాకు షేమ్గా ఉంటుంది.
వంశీ, నేను మీకోసం ఎవరినైనా ఎదిరిస్తాను, ఎంతైనా పోరాడతాను. కానీ వాళ్ళ మనసు మార్చలేను. ఒకవేళ మీ నాన్నమ్మ రావాలి అనుకున్నా ఈ ఇంట్లో వాళ్ళు పంపించరు నాన్న. మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ నాన్నమ్మలతో కలిసి ఆడుకుంటున్నారు. షాపింగ్ కి ఐస్ క్రీమ్, పాప్కార్న్ అన్నీ తింటున్నారు. మేము కూడా అలా ఉండకూడదా? వంశీ, ఊరుకో. వాళ్ళు రాకపోతేనేం, నేను నీ పక్కన ఉన్నాను కదా. మనల్ని ప్రేమగా చూసుకునే మంచి పిన్ని మనకుంది. ఇంకేం కావాలి? మనం పిన్నిని బాధ పెట్టొచ్చా? అయితే పిన్నికి సారీ చెప్పు. పిన్ని, ఐఎమ్ రియల్లీ సారీ. మీరు ఎస్ఐ గారి క్యాబిన్లోకి వచ్చి ఇలా చేయకూడదు మేడం. ఏదైనా ఫైల్ మిస్ అయితే ఎవరు బాధ్యులు మేడం? మేడం ప్లీజ్ మేడం, నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకోండి మేడం. ఏంటి మేడం, ఏంటి న్యూసెన్స్? సర్వా కేసుకి సంబంధించిన ఫైల్ ఇవ్వండి సార్. ఇదే నా ఫైల్, ఇవ్వండి. ఝాన్సీ గారు, సార్, చెయ్యి వదలండి. మీరు ఫైల్ వదలండి. సార్, ఇతని కోసమే కదా మీరు ఈ కేసు క్లోజ్ చేశారు?